ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మాటలు ప్రతి ఉదయ కాలము వినుట, మొదటిగా లేవగానే దేవుని మాటలు వినుట ఎంతైనా మన చెవిలో పడుట బహు నెమ్మది, బహుదీవిన, బహు ఆశీర్వాదం. కనుక ఉదయకాలమందు తప్పకుండా అందరూ వినండి. చక్కగా అందరికీ ఫార్వర్డ్ చేయండి. మార్నింగ్ లేవగానే వినడం, రెండోది దేవుని మాటలు ఇతరులకు ఫార్వర్డ్ చేయటం, పంపించటం, అది దేవుని పని కదా. ఆ తర్వాత మిగిలిన పనుల్లోకి వెళ్ళండి. ఆ రోజంతా కూడా మీకు ఎంతో ప్రశాంతత. దేవుని మాటలు విన్నాం, దేవుడు పని చేశాం, అందరికీ కూడా పంపించి అనే తృప్తి మనకు వస్తుంది. ఈ ఉదయకాలమందు మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. అతని పేరు యరొబాము. నిజంగా యవన ప్రాయములో చేసే తీర్మానాలు కానీ, నిర్ణయాలు కానీ టోటల్ జీవితం అంతా కూడా ఒక ఖచ్చితమైన ప్రభావాన్ని జీవితం అంతటి మీద పడి ఉంటుంది. ఆ యవన ప్రాయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేక తీర్మానాలు కానీ. ఈ యరొబాము అనే యవనస్తుడు ఈ భాగంలో మనకు కనబడతాడు. ఇతడు యోర్దాను లోయ అందలి జెరెదాయను ఊరివాడు, నెబాతు కుమారుడు. నెబాతు సొలొమోను రాజు ఉద్యోగస్తులలో ఒకడు. రాజైన సొలొమోను ఉన్నాడు కదా, వారిలో ఒకడు. తల్లి పేరేమో జెరుహ. ఇతడు శక్తి సామర్థ్యాలు కలిగి శ్రద్ధ బుద్ధి కలిగిన వాడని తెలుస్తుంది బైబిల్ ప్రకారంగా. ఇతని పని యందు శ్రద్ధాబుద్ధులను గమనించి సొలొమోను ఇతనిని యోసేపు ఇంటి వారు చేయవలసిన భారమైన పని మీద అధికారిగా నియమించాడు. ఒకనాడు యెరూషలేము బయట తిరుగుతూ ఉండగా, ఈ యరొబాము తిరుగుతూ ఉండగా ఒక ప్రవక్త ఎదురయ్యాడు యరొబాముకి. ఆ ప్రవక్త పేరు అహియా. ఆ ప్రవక్త వస్తూ ఒక క్రొత్త వస్త్రాలు తీసుకొచ్చి 12 ముక్కలుగా చించి ఈ యరొబాము అనే అతనికి 10 ముక్కలు ఇచ్చాడు. నువ్వు ఇశ్రాయేలు 10 గోత్రములపై రాజు అవుతావు అని చెప్పాడు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? మొత్తం 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు వారిని ఎవరు పరిపాలిస్తారు? దావీదు పరిపాలించాడు. తర్వాత ఎవరు పరిపాలించారు? వారి కుమారుడైన సొలొమోను పరిపాలించాడు. తర్వాత ఎవరు పరిపాలిస్తున్నారు? రెహబాము పరిపాలిస్తున్నాడు, సొలొమోను కుమారుడు. అయితే అలా జరుగుతూ ఉండగా ఈ యరొబాము అనే ఆయన పొలం నుంచి వస్తున్నాడు. ఆయనకి ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అయిన అహియా ఎదురై ఒక క్రొత్త వస్త్రాన్ని చించి 10 ముక్కలు ఇచ్చాడు. ఏంటి 10 ముక్కలు అని అంటే, ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని నువ్వు ఏలతావు అన్నాడు. అయితే ఈ సమాచారము రాజైన సొలొమోనుకు తెలిసింది. అతడు తనను చంపునని తలంచి సమాచారం తెలుసుకొని ఐగుప్తుకు పారిపోయాడు. అక్కడ ఐగుప్తు రాజు శీర్షకు వలన ఆదరించబడినట్లు మనకి 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 29 నుండి కనబడుద్ది. సొలొమోను చనిపోయాడని ఇశ్రాయేలు ప్రజలు రాజకుమారుడగు రెహబామును సంధించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు కూడా ఆ సమూహంతో వెళ్ళాడు. రెహబాము మూర్ఖుడై వారి మనవును తిరస్కరించినందున 10 గోత్రాల వారు యరొబామును తమకు రాజుగా చేసుకున్నారు. సొలొమోను తర్వాత ఎవరవ్వాలి? రాజు రెహబాము అవ్వాలి. కానీ రెహబాము సొలొమోను కొడుకే గాని, జ్ఞానం కలిగిన కుమారుడే గాని, ఆ జ్ఞానం కలిగిన అతనికి పుట్టిన వాడే గాని రెహబాము ఒక మూర్ఖుడని చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యరొబాము అధికారమును సమర్థించిన దేవుడు. యరొబాము అధికారాన్ని దేవుడు ఓకే అన్నాడు. 2వ దినవృత్తాంతాలు చూస్తే 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు.
10 గోత్రాల వారు యెరోబామును రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. అయితే రెహబాము సొలొమోను కొడుకు కొంత సైన్యాన్ని తీసుకొని బెన్యామీనుల్లో కానీ యోధా వారిలో నుండి కానీ యుద్ధ సైన్యాన్ని తీసుకొని 80,000 మందిని తీసుకొని బయలుదేరాడు. అయితే దేవుడు జోక్యం చేసుకొని ఈ కార్యము నా వలన జరిగింది కనుక మీరెవ్వరూ కూడా యెరోబాము మీదకి యుద్ధానికి బయలుదేరవద్దు, యుద్ధము చేయవద్దు, మీ ఇళ్లకు వెళ్ళండి అని అన్నారు. వారు యుద్ధానికి రాలేదు. చూశారు, ఇక్కడ దేవుడే యెరోబాము అధికారమును ప్రియ దేవుని బిడ్డలారా సమర్థించాడు అని అర్థమవుతుంది. దేవుడే ఇతని పక్షమున నిలిచినట్లు కనబడుతుంది. దేవుడు ఇలా పలుకుతున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించా. దావీదు సంతతి వారి యొద్ద నుండి, అసలు రాజ్యం వాళ్ళదే, దావీదు వాళ్ళదే, తీసి నీకిచ్చా. గుర్తింపు లేని నీకిచ్చా. ఒక గుర్తింపు లేని వాడివి, అసలు కొసరవాడివి, అసలోళ్ళ గోత్రాలు తీసి కొసరవాడివి, ఎందుకు కానివాడివి నీకిచ్చా. అయితే నా ఆజ్ఞలను ప్రియ దేవుని బిడ్డ గైకొనిన దావీదు చేసినట్లు నీవు చేయక అధికముగా కీడు చేశావు. దావీదు మార్గంలో నడవల. వాళ్ళ జనాభా మొత్తం నీ చేతిలో పెట్టా, వాళ్ళ గోత్రాలన్నీ నీ చేతిలో పెట్టా. ఏదో చేస్తావని ఏదో అనుకున్నా, కానీ నేను అనుకున్నది నీలో లేదు. కాబట్టి నేను నిన్ను ఊడ్చివేద్దాం అనుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఇతడు ఒక సామాన్యుడు. దేవుడు అతన్ని హెచ్చింపజేసి రాజ్యాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వాడు. కానీ ఇతడు బహు మూర్ఖత్వంతో దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు దిగి దేవుని ఉగ్రతకు బలైపోయాడు. నీలో ప్రారంభ దినాలలో ఏదో మంచి ఉంది, క్రమముగా వస్తున్నావనో, దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి ఉన్నావనో దేవుడు కాస్త నిన్ను హెచ్చించాడు. ఇంకా బాగుంటావని, ఇంకా నమ్మకస్తుడుగా, ఇంకా నమ్మకస్తురాలుగా నీకు ఇచ్చిన పోస్టులో, నీకు ఇచ్చిన ధనములో, నీకు ఇచ్చిన కృపలలో, నీకు ఇచ్చిన బాధ్యతలలో ఇంకా చాలా చక్కగా, చాలా నెరవైన వాడిలాగా, విధేయత కలిగిన వారిగా ఉండాలని దేవుడు నీకు కాస్త మెరుగైన ఆశీర్వాదాలే గాని, బాధ్యతలే గాని నిన్ను తలెత్తేవాడిగా చేశాడు. యెరోబాములాగానే ప్రియ దేవుని బిడ్డల కానీ చూసుకొని యెరోబాము ఎవరిని లెక్క చేయరా. ఈరోజు మార్నింగ్ మనం కూడా అలాగే ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డల గమనించాల్సిన సమయం ఇది. కనుక దేవుని ఉగ్రతకు బలైపోయాడు. ప్రియ యవనస్తులారా, చాలా మంది ఈనాటి యువకులు దేవుడు వారిని ప్రేమించి పైకి తీసి తక్కిన నీ పొరుగు వారికి లేనటువంటి ఉద్యోగాన్ని, స్థాయిని, వర్కుని, ఆశీర్వాదాన్ని ఇస్తే నిండైన కృతజ్ఞతతో బ్రతకవలసిన వారు కూడా సాతాను కార్యాలలో, విగ్రహారాధనలో, లోక పనులలో దిగిపోతున్నారు. త్రాగుడని, వ్యభిచారమని బానిసలైపోతున్నారు. కొందరు యేసయ్యనే ఆరాధన చేయడం కూడా మర్చిపోతున్నారు. ఇది ఎంత కృతజ్ఞత లేని మాట గ్రహించండి. మీరు దేవుడు మిమ్మల్ని పైకెత్తిన తరువాత లోకాశలలో పడిపోతున్నారా? జాగ్రత్త వహించాలి. సాతానుచ్చులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యెరోబాముని దేవుడు తాను ఉచిత కృపతో ప్రేమించాడు. దాని విలువను అతను గ్రహించకపోయాడు. యెరోబాము ఏం చేశాడో తెలుసండి? ఆయనలో ఉన్న దోషాలు, దేవుని ప్రేమను తృణీకరించి విగ్రహారాధన వైపు తిరిగాడు. ప్రతి సంవత్సరము కూడా యెరూషలేము మందిరమునకు ఆరాధనకు వెళ్లే అలవాటు 12 గోత్రాల వారికి ఉంది. దావీదు వంశీయులకు ఉంది. 12 గోత్రాల వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, లోకల్గా ఉన్నా, బయట ఉన్నా యెరూషలేము రావాలి. వారు సంవత్సరానికి 3 సార్లు అయిన పురుషులు రావాలి. బట్టి చేతులతో రాకూడదు. దేవుడు వారిని దీవించిన దాంతో మందిరానికి రావాలి. అయితే యెరోబాము ఏమనుకున్నాడు అంటే, ఇప్పుడు యెరూషలేములో మందిరం ఉంది కదా, నా దగ్గరున్న ఈ 10 గోత్రాల వారు పండగలకి వెళ్ళి, మందిరానికి వెళ్ళి, యెరూషలేము వైపు వెళ్ళి
యెరూషలేమును ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దావీదు మనవడైన సొలొమోను కుమారుడైన రెహబాం వైపు తిరిగిపోతారేమో. అసలు వాళ్లే కదా రాజులు. నాకేదో దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు కనుక ఈ 10 గోత్రాలని ఆ రూటులోకి వెళ్ళనివ్వకూడదు, ఆ దారి గుండా వెళ్ళనివ్వకూడదు, ఆ ఏరియాకి వెళ్ళనివ్వకూడదు. మరి మందిరమో అక్కడ ఉంది కానీ ఏం చెయ్యాలి? ఆ మందిరాన్ని ఇక్కడ పెట్టేస్తే పోలా అని ఆలోచించి 2 స్థలాలలో దాను అండ్ బేతేలులో 2 దూడలు, బంగారు దూడలు చేయించాడట. చేయించి అక్కడ పెట్టాట. మీరు యెరూషలేము దాకా వెళ్ళొద్దులే, ఇక్కడే పూజలు చేసుకోండి, ఇక్కడే పునస్కారాలు చేసుకోండి, ఇక్కడే బలులు ఇచ్చుకోండి. ఎంత ఘోరం, ఎంత ఘోరం! యెరూషలేము మందిరానికి వెళ్ళే వాళ్ళని, ఆరాధనకు వెళ్ళనీయకుండా నీ పదవికి నష్టం కలుగుద్దేమో, ప్రజలందరూ దావీదు కుటుంబం వైపు తిరుగుతారేమోనని దూడలు పెడతావా? అహరోను దూడలు పెట్టినందుకే దేవుడు సీరియస్ అయ్యాడు. ఆయన కోపం వచ్చింది ఆ రోజు. ఇశ్రాయేలుని కాల్ చేస్తాను మోషే అన్నాడు. మళ్ళా నువ్వు దూడలు పెడతావా? దానులో ఒక దూడ, ప్రియ దేవుని బిడ్డలారా, బేతేల్లో ఒక దూడ. దాన్ని యెరూషలేము మందిరం అనుకోమంటాడా? అదే దేవాలయం అనుకోమంటాడా? పిల్లలకు చెప్తాం కదా, ఇదే పప్పు అనుకో, ఇదే మజ్జిగ అనుకో, ఇదే కూర అనుకో, ఇదే అది అనుకో అని ఒక్కడు చూపించన్ని. ఇప్పుడు నేనేమన్నా అంటే ఆ 2 దూడలు 2 స్థలాల్లో పెట్టి యెరూషలేము దాకా వెళ్ళమాకండి. ఇదే బలిపీఠం ఉందనుకోండి, ఇదే మందసం ఉంది, ఇక్కడే కెరూబు ఉందనుకోండి, ఇక్కడ కెరూబు లేదు, పరిశుద్ధ స్థలము లేదు, అతి పరిశుద్ధ స్థలము లేదు, ఆవరణం లేదు, మందసం లేదు, దీప స్తంభం లేదు, సముకు రొట్టె బల లేదు, దీపవృక్షం లేదు, ఏమీ లేవు. ఇయే అనుకోండి, ఇక్కడే ప్రార్థన చేసుకోండి. లేకుండా ఎలా అనుకుంటారు? అంటే నీ స్వప్రయోజనం కోసం, నీ లాభం కోసం యవనస్తుడా యెరోబాము, నిజంగా ఎంతమందిని పెడదారు నడిపిస్తున్నావు, ఎంతమందిని చెడి దారు నడిపిస్తున్నావు. నీ స్వప్రయోజనం కోసం ప్రజల మనస్సుల్ని, ప్రజల మనోభావాల్ని, ప్రజల ఆత్మీయతని ఎప్పుడు కూడా దెబ్బతీయకూడదు. వాళ్ళందరి నష్టం మన మీద పడుద్ది. గమనించండి. ఈరోజు ఏదో నేను స్వార్థంగా ప్రజలందరినీ కూడా నా వైపు తిప్పేసుకున్నాను కదా అనుకుంటున్నాడు యెరోబాము. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టము కానిది అని గమనించాలి. సరే, అక్కడికి ఆ విషయం. ఒకటి, మందిరం లేకుండా చేశాడు. రెండోది దూడ పెట్టాడు. మూడోది, వాళ్ళకి ప్రతి యోధా దేశంలో 7వ నెలలో 14వ దినమున కోత పండుగ జరుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడంటే నెలను కూడా మార్చేశాడు. 8వ నెల 15వ దినం నెల మార్చాడు, రోజు మార్చాడు. అక్కడేమో 7వ నెల 14వ రోజు, ఇక్కడేమో 8వ నెల 15వ రోజు అని ప్రజలకు తెలియజేశాడు. ఈ 3 భయంకరమైన దోషాలు. యెరూషలేములో ఉండే మందిరాన్ని దాను బేతేల్లో పెట్టాడు. ఏం పెట్టాడట? దూడ పెట్టాడట. మూడోది, డేట్లు కూడా మార్చేశాడు. కనుక నిజంగా యెరోబాము గురించి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను రాజ్యం మంది విగ్రహారాధన ఎక్కువైపోయింది. అశ్షూరీయులు ఇశ్రాయేలుని చెరగొనిపోవడానికి బలమైన కారణం ఏంటి తెలుసా? అసలు ఈయన పరిపాలన వల్లే ప్రజలందరూ పాడైపోయారు. నిజమైన దేవుణ్ణి ఆరాధన అడుగంటుకు పోయింది అని గమనించాలి. నీచమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలతో ప్రజలు భ్రష్టులైపోయారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు ఏ స్థితిలోని నిన్ను, ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు నిన్ను? ఎందుకు ఒక యవనస్తుడిగా అనేక మందికి లేని పదవులు, ఉద్యోగాలు, చదువులు లేక కొన్ని దేశాలకి నిన్ను దేవుడు తీసుకెళ్ళాడు? నీకంటే మెరుగైన వాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు దేవుడికి ఉపయోగపడతావని, దేవుని మందిరానికి ఉపయోగపడతావని దేవుడు నిన్ను అలా జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు పరిస్థితి దేవుడు అనుకున్నది ఒకటైంది, నీ జీవితం మరొకలాగుంది. కనుక ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, యవనస్తుడైన యెరోబాము భ్రష్టుడైపోయాడు. తన కుటుంబం భ్రష్టం అయిపోయింది. అలా కాదు, దేవుడు నిన్ను ఏదో ఆలోచించుకుంటున్నారు, ఏదో హించుకుంటున్నారు. ఈ బిడ్డకి మేలు చేస్తే నాకు ఉపయోగపడతాడు, సంఘానికి ఉపయోగపడతాడు, అనేకమైన ఆత్మల రక్షణ కొరకు పాడుపడతాడని. కనుక దేవుడు ఆశించిన విధంగా జీవించండి. మీరు అనుకున్న విధంగా కాదు, దేవుడు ఆశించిన విధంగా జీవించండి. ప్రార్థించుకుందాం. పతనమైపోయినటువంటి యెరోబాము జీవితాన్ని కాకుండా
దావీదు నడిచిన మార్గం అంతట్లో కూడా మేము నడవడానికి, మా స్వప్రయోజనం ఆశించి నాయన మరి అనేకులు ఆత్మీయతను దెబ్బతినే విధంగా మా లాభం కోసం, మా స్వప్రయోజనం కోసం, ఈరోజు చాలా చోట్ల వాళ్ళ ప్రయోజనం కోసం అనేక మంది ఆత్మీయతను దెబ్బతీసే విధంగా ఉంది. అలా కాకుండా మేము ఒక మంచి ఆత్మీయతలో నడవడానికి మీరు మా మీద ఏమైతే ఆశలు పెట్టుకున్నారో, భవిష్యత్తులో వీరి వల్ల దేవుడి పరిచర్య లేక దేవునికి ఉపయోగపడతారని మేము దాన్ని కొనసాగించే వారి ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆరోగ్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.